వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వినుకొండపట్నం మున్సిపల్ కార్యాలయంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద చేయవలసిన ఏర్పాట్లపై అధికారుల సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జీవి అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసర పరిశుభ్రత, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాట్లు, భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు, వైద్య సేవలు వంటి అంశాలపై ఆయన ఆరా తీశారు. అధికారులు చేపట్టబోయే చర్యలను వివరించగా వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని జీవి గారు సూచించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి తొలి ఏకాదశి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రభుత్వ శాఖ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శాంతి ఆశ్రమం నుండి, విశ్వ ట్రస్ట్ నుండి, అలాగే శివశక్తి ఫౌండేషన్ నుండి అనేక ట్రస్టులు వాళ్ళు కూడా అంటే అన్నదానాలు చేసేవాళ్ళు అన్నదానాలు చేశారు, భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టారు, మజ్జిగ పెట్టేవాళ్ళు మజ్జిగ, కొండ మెట్ల మీదకి వెళ్ళే దారిలో వరుసగా కూడా అనేక మంది భక్తులు, అలాగే అసోసియేషన్లు, టౌన్లో ఉన్నటువంటి అనేక అసోసియేషన్లు కూడా ఎవరికి సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు భక్తుల కోసం చక్కగా చేశారు. ఈసారి కూడా అట్లాగే చక్కగా ఏర్పాటు చేయాలని కోరుతున్నా. ముఖ్యంగా మంచినీటి ఎద్దడి రాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా, మన షకీలా గారు కూడా ఈసారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ దస్తగిరి గారు కూడా ఉంటారు. ఆ రోజు అందరు కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి చాలా బాగా చేయాలని కోరుతున్నా. లాస్ట్ టైం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని బాగా చేశారు. ఒక కొబ్బరికాయల దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యారు, అయితే మాత్రం ఒప్పుకోను. అది రేట్లు పెట్టి డిస్ప్లే బోర్డులు పెట్టి మరి చక్కగా నిర్వహించాలని కోరుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాస్ట్ టైం దురదృష్టవశాత్తు మరి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈసారి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని కోరుతున్నా. మళ్ళీ డిఎస్పీ ఆధ్వర్యంలో మళ్ళీ సపరేట్గా ఎస్పీ గారు డిఎస్పీని టీంను పంపించి దీని మీద రివ్యూ పెడతా అన్నారు. మరి నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా